హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు అయితే ఇప్పుడు మనకు రిలీజ్ చేయబోతున్నారనమాట. దాదాపు 564 కోట్లు అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితే చెప్తోందనమాట. వివరాలు ఈరోజు మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఒకసారి ఆ ఆర్టికల్ కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే డబుల్ ఇండ్ల పైసలకు రిలీజ్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ అని చెప్తున్నారనమాట. కేంద్రం నుంచి రావాల్సినటువంటి 564 కోట్ల బకాయిలు అయితే మనకు ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉందన్నమాట. ఇండ్లు పంపిణీ చేయకపోవడం వల్ల బిల్లులు పెండింగ్ అయితే పెట్టినట్లు కేంద్రం అయితే చెప్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి అధికారులకు హౌసింగ్ ఆఫీసర్లు వినతి అయితే చేసుకోవడం జరిగింది. ఫండ్స్ వస్తే ఇండ్ల నిర్మాణాలకు ఉపయోగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి సమాచారము. పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. రాష్ట్రంలో నిర్మాణంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కేంద్రం నుంచి బకాయిలు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇందుకోసం హౌసింగ్ ఆఫీసర్లు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి నిధుల విడుదల కోసము అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారుల యొక్క వివరాలు కేంద్రానికి సకాలంలో అందించకపోవడం వల్లే ఈ బిల్లులు పెండింగ్లో పెట్టినట్లు కేంద్రం అయితే చెప్పింది. గత 2 ఏళ్లుగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను రాష్ట్ర అధికారులు తరచూ కలుస్తున్నారు. ఇటీవల మరోసారి ఢిల్లీ వెళ్ళినటువంటి అధికారులు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరారు. ఈ ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపు 564 కోట్లు రావాల్సి ఉందని రాష్ట్ర హౌసింగ్ అధికారులు అయితే చెప్తున్నారనమాట. ఈ బకాయిలను త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పి కేంద్రం అధికారులకు హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇండ్లకు కేటాయించినందుకే నిధులు బ్రేక్ అయితే పడినట్లు తెలుస్తోందన్నమాట. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో 1 లక్ష, జిల్లాల్లో 1,72,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. ఇందులో కేవలం 1,45,000 ఇండ్ల పనులు మాత్రమే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఇళ్లకు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మరో 30,000 ఇళ్లు రెడీ అవుతున్నాయని, మిగతావి నిర్మాణంలో ఉన్నాయని కేంద్రానికి రాష్ట్ర హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితే లెక్కలైతే చెప్పిందనమాట. ఇక్కడ అందించినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వస్తే నిర్మాణంలో ఉన్నటువంటి హౌసెస్కి సర్దుబాటు చేసి వాటి యొక్క నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సొంత ఇల్లు లేని L2 లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి ఏవైతే సొంత ఇల్లు లేనటువంటి జాగా లేనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి L2 లబ్ధిదారులుగా ప్రకటించి వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇళ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ ఇండ్ల దగ్గర కాలనీలో మౌలిక వసతులు అయినటువంటి రోడ్లు, నీళ్లు, కరెంట్తో పాటు మిగతా పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పటాన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి కొల్లూరులో 15,000 ఇళ్ళు ఉన్నటువంటి కాలనీ దగ్గర ఇటీవల అంబులెన్స్, అదేవిధంగా షాపులు, బస్సు సౌకర్యం వంటి వసతులు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు అనమాట. వీటితో పాటు వేల సంఖ్యలో ఇళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క మహేశ్వరం, పోచారం ఏరియాల్లో కూడా సైతం వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తోందన్నమాట. వేర్వేరు రూల్స్తో అయితే ఈ యొక్క పెండింగ్లు అయితే పడినట్టు కేంద్రం అయితే చెప్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూల్స్ ప్రకారం లబ్ధిదారుల యొక్క పేర్లు, ఇతర వివరాలన్నీ కేంద్రం పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే ఫండ్స్ రిలీజ్ చేస్తారు. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్లో రూల్స్ ఇందుకు విరుద్ధంగా అయితే ఉన్నాయి. డబుల్ ఇండ్లు పూర్తయిన తర్వాత లబ్ధిదారుల యొక్క ఎంపిక చేసి ఇంటిని అందిస్తారు. అప్పుడే కేంద్రానికి పేర్లు పంపుతారు. అయితే కేంద్రం ఈ రూల్స్ ఒప్పుకోకపోవడంతో ఫండ్స్ నిలిచిపోయాయి. ఇల్లు పూర్తయిన లబ్ధిదారుడికి ఇచ్చిన తర్వాతే పేర్లు యాప్ అప్లోడ్ చేసేయాలి. గత 8 ఏళ్లలో 12,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వచ్చినట్లు కేంద్రం అయితే చెప్పింది. రాష్ట్ర హౌసింగ్ డిపార్ట్మెంట్ అందించినటువంటి రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లబ్ధిదారులకు ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే చేరనున్నాయి. ఇల్లు పూర్తయినటువంటి వాళ్ళకి ఈ యొక్క డబ్బులు అయితే చేరవు. ఎవరైతే ఇంటి నిర్మాణాలు సగంలో ఉన్నాయో, అదేవిధంగా ఇంటి నిర్మాణాలు ఇంకా ప్రారంభించకపోయినటువంటి వాటికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేటివి జమ అవుతాయని చెప్పి కేంద్రం స్పష్టం చేసిందనమాట. ఇది ఇలా ఉండగా ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత లిస్ట్ అనేది ఏప్రిల్ నుంచి అయితే మొదలయ్యేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మనకు 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని చెప్పి మనకు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు అనేటివి కేటాయింపులు అయితే జరుగుతాయి. అయితే మొదటి విడతలో ఎవరైతే L1లో ఉండి ఇంకా ఇల్లు శాంక్షన్ కానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ అయితే ఇస్తామని చెప్తుంది ప్రభుత్వము, రాష్ట్ర హౌసింగ్ డిపార్ట్మెంటు. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మీరు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నారు. వీడియోను
పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.